ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ తాత, లోకంలో విద్వాంసులైన మానవులు సత్యం, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, ప్రజ్ఞ, వివేకం అనేవాడిని మెచ్చుకుంటారు. వీటి విషయంలో నీ అభిప్రాయాన్ని చెప్పని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, ఈ విషయంలో సాధ్యులకు హంసకు మధ్య ఒక సంవాదం జరిగింది. దాన్ని చెబుతాను. ఒకప్పుడు జన్మ మొదలైనవి లేని ప్రజాపతి బంగారు హంస రూపాన్ని ధరించాడు. ముల్లోకాలలో సంచరిస్తూ సాధ్యగణాల వద్దకు వెళ్ళాడు. అప్పుడు సాధ్యులు ఇలా అడిగారు, ఓ హంసదేవా, మేము సాధ్యులు అనే దేవజాతి వారం. మేము నిన్ను మోక్ష విషయం గురించి అడగాలనుకుంటున్నాం. మీకు మోక్షతత్వం బాగా తెలుసు. మీరు పండితులు, దృఢమైన మనస్సు గల వక్త అని విన్నాం. కనుక మీ ఉద్దేశంలో ఏది సర్వశ్రేష్ఠ వస్తువు? మీ మనస్సు దేని యందు ఆసక్తమై ఉంటుంది? పక్షి శ్రేష్ఠ? అన్ని కర్తవ్యాల్లో ఏ కార్యం సర్వశ్రేష్టమైనదిగా మీరు భావిస్తున్నారు? ఏది ఆచరిస్తే జీవుడు సకల బంధాల నుండి త్వరగా విముక్తుడు అవుతాడు? దాన్ని మాకు ఉపదేశించండి అన్నాడు. అప్పుడు హంస ఇలా చెప్పింది, ఓ సాధ్యులారా, తపస్సు, ఇంద్రియ నిగ్రహం, సత్యం చెప్పటం, మనస్సును అదుపులో ఉంచుకోవటం మొదలైన పనులు చేయటమే అన్నిటికన్నా ఉత్తమమైనవి. హృదయ గ్రంథులను అన్నిటినీ విడదీసి వాటి వల్ల సంతోష విషాదాలను పొందకుండా ఉండాలి. నోటి నుంచి వచ్చే మాటలు అనే బాణాల వల్ల గాయపడిన మనస్సుతో ఇతరుల శోకంలో రాత్రి పగలు మునిగిపోతారు. ఇతర వ్యక్తి చాలా పరుషంగా వాగ్బాణాలతో మనస్సును గాయపరిచినా కూడా పండితుడైన వాడు శాంతంగానే ఉండాలి. ఎవరైనా తన మీద మండిపడినా తాను ప్రసన్నంగా ఉండేవాడు. తనను బాధించిన వాని పుణ్యాన్ని గ్రహిస్తాడు. ప్రజ్వలించే కోపం మనిషిని లోకంలో నిందపడేలాగా చేస్తుంది. ఆవేశంలో పడవేస్తుంది, అప్రియంగా కనిపిస్తుంది. అలాంటి కోపాన్ని అణుచుకునేవాడు మనస్సులో ఎలాంటి మార్పును కానీ దోషాన్ని కానీ రానివ్వకూడదు. ప్రసన్నంగా ఉండేవాడు ఇతరుల తప్పులు వెతకనివాడే తన యందు శత్రుత్వం గల వారి పుణ్యాన్ని గ్రహిస్తాడు. అంటే మంచి గుణాలు కలవాడికి శత్రువు పుణ్యం సంక్రమిస్తుంది. గొప్పవారు ఓర్పును, సత్యాన్ని, రుజు ప్రవర్తనను, దయను ఉత్తమమైనవిగా చెబుతారు. కనుక నన్ను ఎవరైనా నిందిస్తే నేను బదులు పలకను, మారుగా మాట్లాడను. ఎవరైనా హింసించినా నేను సహించుకుంటాను, క్షమిస్తాను. వేదాధ్యయనానికి సారం సత్యం, సత్యం యొక్క సారం ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహానికి ఫలం మోక్షం. ఈ మోక్షాన్ని సర్వశాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి. మేఘాలు తొలగిపోయిన తరువాత చంద్రుడు ప్రకాశించినట్లుగా పాపం నుంచి విముక్తుడైన వాడు ధైర్యంతో కాలాన్ని ప్రతీక్షిస్తూ సిద్ధిని పొందుతాడు. ఈర్ష్యగల వ్యక్తి అవతల వాడి లోపాలనే చెప్పడానికి సిద్ధపడతాడు. కానీ అదే రీతిగా అవతల వాడి మంచి గుణాలను మెచ్చుకోవటానికి సిద్ధపడడు. మాటను, మనస్సును కాపాడుకుంటూ ఎప్పుడు అన్ని విధాల పరమాత్మలో లగ్నమై ఉండేవాడు వేదాధ్యయనం, తపస్సు, త్యాగం అనే వాటి అన్నిటి ఫలాన్ని కూడా పొందుతాడు. సముద్రం దాటడానికి నౌక సాధనమైనట్లుగా స్వర్గం చేరటానికి సత్యమే సాధనమని నేను లోకాలలో 4 వైపులా సంచరిస్తూ మనుష్యులకు, దేవతలకు చెబుతూ ఉంటాను. మానవుడు ఎవరితో కలిసి ఉంటాడో, ఎటువంటి వాడిని సేవిస్తాడో, ఎలా కావాలి అని అనుకుంటాడో అలాంటి వాడే అవుతాడు అంది హంస. సాధ్యులు అడిగారు, ఓ హంస, ఈ జగత్తును ఏమి ఆవరించున్నది? దీనివల్ల దాని స్వరూపం ప్రకాశించటం లేదే? ఏ కారణంగా మానవులు మిత్రులను వదిలివేస్తారు? ఏ దోషం వల్ల స్వర్గానికి చేరటం కష్టమవుతుంది అని అడిగారు. హంస చెప్పింది, ఓ దేవతలారా, ఈ లోకాన్ని అజ్ఞానం ఆవరించుంది. మాత్సర్యం వల్ల దీని స్వరూపం వ్యక్తం కాదు. లోభం వల్ల మానవుడు మిత్రులను విడిచిపెడతాడు. లోక విషయాసక్తి వల్ల స్వర్గం చేరలేడు అంది.
ఎంత అద్భుతంగా ఉంది, చిన్నగా ఉంది. ఇది కూడా ఇది పెద్దగా కూడా చెప్పలేదు, రెండు మాటల్లో చెప్తున్నారు. ఓ ధర్మరాజా, ఇలా హంస సాధ్యులకు బోధించిన గీతను నీకు చెప్పాను. ఈ శరీరం కర్మ కారణం అవుతుంది, మంచి భావాన్ని సత్యం అంటారు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 300వ అధ్యాయం. ధర్మరాజు ఇలా భీష్ముని అడుగుతున్నాడు, తాత, సాంఖ్య యోగుల్లో ఉన్నటువంటి తేడా ఏమిటో చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, యోగులు కేవలం యోగ బలంతోనే రాగం, మోహం, స్నేహం, కామం, క్రోధం అనే 5 దోషాలను తొలగించుకొని పరమపదాన్ని పొందుతారు. పెద్ద సొరచేపలు వలను ముక్కలు చేసి నీళ్లలో మునిగిపోయినట్లుగా యోగులు తమ పాపాలను పోగొట్టుకొని పరమపదం పొందుతారు. బలం గల మృగాలు వలను త్రెంచుకొని సర్వబంధాలను తొలగించుకొని స్వేచ్ఛగా తమ త్రోవ వెళ్ళిపోయినట్లుగా యోగులు యోగ బలంతో లోభం వల్ల కలిగే సమస్త బంధాలను తొలగించుకుంటారు. పవిత్రమైన నిర్మలమైన ముక్తి మార్గంలో వెళతారు. బలం లేని చేపలు వలలో పడి మరణిస్తాయి. అలాగే యోగ బలం లేనివారు కూడా మరణిస్తారు. బలహీనలైన పక్షులు చిన్న వలలో పడి బంధం పొంది ప్రాణాలంతా పోగొట్టుకుంటాయి. బలం కలిగి వలను త్రెంచి బంధం యుక్తిని పొందుతాయి. అలాగే కర్మల వల్ల బలహీనమైన యోగులు బంధించబడి నశిస్తారు. బలం గల యోగులు వాటి నుంచి ముక్తులవుతారు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండే విలుకాడు చిత్తాన్ని ఏకాగ్రత చేసి బాణాన్ని విడిచిపెడితే ఆ బాణం ఏమవుతుంది, లక్ష్యాన్ని తప్పకుండా ఛేదిస్తుంది కదా. అదేవిధంగా మనస్సును పరమాత్మ ధ్యానంలో లగ్నం చేసిన యోగి ఎలాంటి సందేహం లేకుండా మోక్షాన్ని పొందుతాడు. బ్రతికి ఉన్నంత వరకు జీవితంలో మాంసాన్ని తినకుండా నియమపూర్వకంగా ఉత్తమమైన వ్రతాన్ని ఆచరిస్తూ తన అంతఃకరణాన్ని శుద్ధం చేసుకునే యోగి కూడా యోగశక్తి పొందుతాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 301వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, వేదవాక్కులను వినటం వల్ల ముక్తి ఎంత దుర్లభమైనదో తెలుస్తుంది. కావలసిన వస్తువు లభించకపోతే ఆ స్థితిని కూడా ఇష్టంగా స్వీకరించాలి. కోరుకున్నది లభిస్తే పొంగిపోకోకుండా స్థిమితంగా ఉండాలి, సమస్థితిలో ఉండాలి. మన శరీరంలో ఉండే మన దోషాలను అన్నిటినీ గమనించాలి. మన శరీరం నుంచి నిరంతరం వెలువడే దుర్గంధాన్ని పరిశీలించాలి. అందువల్ల వైరాగ్యంతో పరమాత్మ ధ్యానం చేస్తూ సంసార బంధ విముక్తి కోసం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు దుర్గంధం వస్తూ ఉందో శరీరం అంతా ఎప్పటికైనా కింద పడాల్సిందే అనేది గమనిస్తూ ఉండాలి. ఉత్తములు ఓర్పుతో కోపాన్ని, సంకల్పాలను విడిచి కామాన్ని పోగొట్టుకుంటారు. సత్వగుణాన్ని సేవించి ఆదరించి నిద్రను, భయాన్ని పోగొట్టుకుంటారు. అల్పాహారాన్ని స్వీకరించి శ్వాస దోషాన్ని పోగొట్టుకుంటారు. జీవన్ముక్తుడి ఆత్మ పరమాత్మలో లీనమవుతూ ఉంటుంది. కానీ ప్రారబ్ధవశాన శరీరం ఉన్నంతకాలం ఆ మనస్సు, ఆ ఇంద్రియాలు మిగిలే ఉంటాయి కదా. దాని మీద గురువారి ఆజ్ఞను పాలించి శిష్యుల్లాగా కాలానుసారంగా ఈ లోకానికి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 302వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, తాత, జీవుడు దేనిని తెలుసుకున్న తర్వాత ఈ లోకంలోని మళ్ళీ రాకుండేటువంటి అక్షరతత్వం ఏమిటి? దీనిని పొందిన తర్వాత తిరిగి మళ్ళీ లోకంలోకి వచ్చే క్షరతత్వం ఏమిటి? దీని గురించి చెప్పు అని అడిగాడు. మనము తెలుసుకున్నాం భగవద్గీతలోనే, కానీ మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు భీష్ముడు వశిష్ఠుడు కరాళుడికి చెప్పినటువంటి బోధన చెప్పాడు. అందులో వశిష్ఠుడు ఇలా ప్రధానమైన విషయాన్ని చెప్పాడు. ఓ రాజా, ఈ 24 తత్వాలకు అతీతంగా ఉన్నటువంటి విష్ణువు, సర్వాన్ని వ్యాపించి ఉన్న ఈ పరమాత్మనే 25వ తత్వం అని చెప్పారు. శ్రీ మహావిష్ణువు అన్ని తత్వాలకు ఆశ్రయం అయి ఉన్నాడు. కనుకనే ఆయనను విద్వాంసులు తత్వం అని పిలిచారు అని బోధించాడు.
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 303వ అధ్యాయం. ఇందులో వశిష్ఠుడు కరాళ జనక మహారాజు జీవలక్షణ వివరణము గురించి చెప్పారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 304వ అధ్యాయం. ఇందులో వశిష్ఠుడు కరాళ జనక మహారాజుకు ప్రకృతి సంసర్గం వల్ల జీవుడు ఎలా పతనమవుతాడో చెప్పాడు. వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు, రాజా, అజ్ఞానం వల్ల, అజ్ఞానుల సహచర్యం వల్ల జీవుడు ఎప్పుడూ పతనం చెందుతూ ఉంటాడు. అంతేకాదు, వేల కోట్ల సార్లు జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. పశువులు, పక్షులు, మనుష్యులు, దేవతలు మొదలైన జన్మలను ఎత్తుతూ ఉంటాడు. మరణిస్తూ ఉంటాడు, పుడుతూనే ఉంటాడు. రాజా, అవివేకుల సహవాసం వలన వివేకవంతుడు కూడా అవివేక అయిపోతాడు. అలాగే మూర్ఖుడు కూడా వివేకవంతుడి సాంగత్యం వల్ల వివేకశీలి అవుతాడు అని తెలుసుకో. ఇలాగే 3 గుణాలతో కూడిన ప్రకృతితోటి సంబంధం వల్ల ఆత్మ కూడా త్రిగుణమయం, సత్వరజస్తమో గుణాలతో కూడినది అవుతుంది అని బోధించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 305వ అధ్యాయం. ఇందులో వశిష్ఠ మహర్షి కరాళ జనక మహారాజుకు ప్రకృతి పురుష స్వరూపం సంబంధం గురించి చెప్పాడు. ఇందులోని ప్రధాన విషయాన్ని తెలుసుకుందాం. వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు, యదా ప్రబుద్ధ హ్యవ్యక్తం, యదా ప్రబుద్ధ హ్యవ్యక్తం అవస్థా జన్మ భైరవః, అవస్థా జన్మ భైరవః బుద్ధ్యమానం ప్రబుధ్యంతి, బుద్ధ్యమానం ప్రబుధ్యంతి గమయంతి సమం తదా, గమయంతి సమం తదా. బాల్య యవ్వన వార్ధక్యాలకు లేక జనన మరణాలకు భయపడే వివేకవంతులు చేతన స్వరూపమైన అవ్యక్త పరమాత్మ తత్వాన్ని చాలా చక్కగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వారికే పరమాత్మ స్వరూప ప్రాప్తి కలుగుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 306వ అధ్యాయం. ఇందులో వశిష్ఠుడు కరాళ జనకుడికి యోగ సాంఖ్యా స్వరూపాన్ని చెప్పాడు. వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, కేవలం ఈ ప్రపంచాన్ని మాత్రమే తెలుసుకున్నవారు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేరు. అందువల్ల తప్పకుండా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. తప్పకుండా మళ్ళీ జన్మలెత్తుతారు తెలుసుకోలేకపోతే. శరీరము, కామక్రోధాలు మొదలైన దోషాలకు వశలవుతారు. సర్వ అనే నామం అవ్యక్త ప్రకృతిని, దానికంటే భిన్నమైన పంచవింశ తత్వమైనటువంటి పరమాత్మను అసర్వం అని చెప్పారు. ఈ విధంగా పరమాత్మ గురించి తెలుసుకున్న వారికి జనన మరణ రూపమైన భయం కలగదు అని బోధించాడు వశిష్ఠుడు. ఎందుకంటే ఇది భగవద్గీతలో వచ్చింది మనకు. అందుకని శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 307వ అధ్యాయం. ధర్మరాజు అడిగిన ఆధ్యాత్మ ప్రశ్నలకు భీష్ముడు సమాధానంగా వశిష్ఠ కరాళ జనక సంవాదాన్ని చెప్పాడు. వశిష్ఠుడు ఇలా అన్నాడు, వివేకం కలిగిన తర్వాత జీవుడు ఇలా ఆలోచిస్తాడు, ఆహా, నేనెంత పొరపాటు చేశాను. చేప తన తెలివి తక్కువతనంతో తనంత తానుగానే వెళ్ళి వలలో చిక్కుకొని పోతుంది. అలాగే నేను కూడా ఈరోజు వరకు ఇక్కడ ఈ ప్రకృతి గుణాలకు సంబంధించిన శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నాను. చేప తన జీవనానికి మూలం నీరే అని అనుకుంటుంది. ఒక చెరువులో నుండి మరొక చెరువులోకి పోతుంది. అలాగే నేను కూడా అజ్ఞానం వల్ల ఒక శరీరం నుంచి మరొక శరీరానికి పోతున్నాను. ఎంత తెలివి తక్కువ వాడిని నేను అయిపోయాను. సంసార సముద్రంలో మునిగి ఉన్న ఈ శరీరాన్ని ఆశ్రయించి అజ్ఞానం వల్ల ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి పోతున్నా నేను. నిజానికి ఈ జగత్తులో పరమాత్మయే నాకు బంధువు. ఆయనతోనే నాకు నిజమైన స్నేహం కలుగుతుంది. పూర్వం గురించి నాకెందుకు, అప్పుడు ఎలా ఉంటే నాకెందుకు, ఇప్పుడు మాత్రం నేను ఈయనతోనే సమానత్వాన్ని పొందుతాను, ఐక్యాన్ని పొందాను. ఆయనలాగానే నేను ఉన్నాను. పరమాత్మలో నా సమానత్వం కనిపిస్తుంది కూడా. తప్పకుండా నేను ఈయన వంటివాడినే. ఈ పరమాత్మ చాలా నిర్మలుడు. నేను అలాగే ఉన్నాను. నాతో కలిసి నాతో సమానంగా ఉంటున్న ఈ ప్రకృతితో
నేను మూర్ఖత వల్ల ఎలా సహవాసం చేస్తాను? చేయలేను. ఇప్పుడు ఇక నేను స్థిరబుద్ధి గలవాడిని అవుతున్నాను. నేను సహజంగా నిర్వికారుడిని. అలాంటి నన్ను వికారమైన ఈ ప్రకృతి మోసం చేసింది. ఇప్పటిదాకా నేను దీని మాయలో పడిపోయాను కనుక ఇప్పుడు దీనితో కలిసి ఉండను. నిజానికి ఈ తప్పంతా దీనిది కాదు, నాదే. ఎందుకంటే నేను పరమాత్మ గురించి ఆలోచించలేదు. ఆయన వేరు అనుకున్నాను. ఇద్దరం వేరు అనే దాని మీదే ధ్యాస పెట్టాను. ఎప్పుడో దేహం మీద మమకారాన్ని పెంచుకున్నాను. దానివల్లనే అనేక విధాల జన్మలో నేను పుట్టాను. అసలు నేను మమకారం లేనివాడిని అయినా ఈ ప్రకృతి వల్ల కలిగిన మమకారం భిన్న భిన్న జాతుల్లో పడవేసి ఇలాంటి చెడు దశను నాకు కలిగించింది. ఈ ప్రకృతితో కలిసి నానా విధాలైన జాతులతో తిరగటంతో నేను వివేకాన్ని కోల్పోయాను. ఇప్పుడు అహంకారమైన ఈ ప్రకృతి వల్ల నాకు ఎలాంటి పని లేదు అని వివేకం గల జీవుడు ఇలా ఆలోచించాలి. ఇలా ఆలోచించినవాడు తరిస్తాడు. జనన మరణ చక్రంలో గిరిగిరా తిరగడు ఎప్పటికి కూడా అన్నాడు వశిష్ఠ మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 308వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వశిష్ఠ కరాళ జనక సంవాదం పూర్తి అయింది. ఇందులో వశిష్ఠ మహర్షి చెప్పిన ప్రధాన విషయాలను గ్రహిద్దాం. జీవుడు శుద్ధ పురుష సాంగత్యం వల్ల విశుద్ధమైన ధర్మం కలవాడు, జ్ఞాని అవుతాడు. బుద్ధిమంతుడి సాంగత్యం వల్ల బుద్ధిమంతుడు, ముక్తుడి సాంగత్యం వల్ల ముక్తలక్షం గలవాడవుతాడు. జీవుడు పవిత్రమైన ఆచారవంతుడితో కలిస్తే పవిత్రమైన పనులు చేసేవాడవుతాడు. పవిత్రమైన ఆలోచనలు కలవాడవుతాడు. నిర్మలమైన అంతఃకరణం కలవాడితో సాంగత్యం చేస్తే నిర్మలాత్ముడవుతాడు. అలాగే అద్వితీయమైనటువంటి పరమాత్మతో సంబంధాన్ని పెట్టుకుంటే అతడు పరమాత్మయే అవుతాడు. స్వతంత్రుడైన పరమాత్మతో సంబంధాన్ని పెట్టుకోవటం వల్ల అతడు నిజంగానే స్వతంత్రుడవుతాడు. నిజమైన స్వతంత్రాన్ని పొందుతాడు. వేదం మీద విశ్వాసం లేని వాడికి ఉత్తమ జ్ఞానాన్ని ఎప్పుడూ ఉపదేశించకూడదు. ఎక్కువ జిజ్ఞాస కలవాడికే, తెలుసుకోవాలని కోరికతో శరణాగతుడైన వాడికే ఇది వినే అధికారం కూడా ఉంది. పరమాత్మకు సంబంధించిన విషయాన్ని, జ్ఞానాన్ని ఇలాంటి వారికి ఉపదేశించాలి. శ్రద్ధ గలవాడికి, గుణవంతుడికి, ఎప్పుడూ పరనింద చేయని వాడికి ఉపదేశించాలి. నిర్మల యోగికి, విద్వాంసుడికి, శాస్త్రోక్తంగా పనులు చేసేవాడికి, ఓర్పు కలవాడికి, అందరి మేలు కోరేవాడికి ఉపదేశించాలి. ఏకాంతంలో ఉండి మనస్సు దేవుడి మీద కలవాడికి, శాస్త్ర సంప్రదాయం మీద ఆధారం కలవాడికి ఉపదేశించాలి. వివాదాలు లేనివాడికి, బహు విషయాలు తెలిసిన వాడికి, వివేకం కలవాడికి, ఎవరికీ అపకారం చేయని వాడికి, ఇంద్రియ నిగ్రహం కలవాడికి ఉపదేశించాలి. మనోనిగ్రహం కలవాడికి, సమర్థుడైన వ్యక్తికే ఈ జ్ఞానాన్ని ఉపదేశించాలి అని బోధించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 309వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్తున్నాడు. ఓ రాజా, ఒకనాడు జనక వంశీయుడైనటువంటి ఒక రాజకుమారుడు వేటకు వెళ్ళాడు. ఎవరూ లేని ఒక అడవిలో సంచరిస్తూ ఒక చోట కూర్చొని ఉన్న ఒక మహర్షిని చూశాడు. వెంటనే వసుమనుడు ఆయనకు నమస్కారం చేసి ఆయన దగ్గర కూర్చున్నాడు. తర్వాత ఆ ముని అనుమతి తీసుకొని వసుమనుడు ఇలా అడిగాడు. ఓ మహాత్మా, ఈ శరీరం అశాశ్వతం కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.